హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రేషన్ కార్డుల వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వలస కార్మికులకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రేషన్ కార్డులను జారీ చేయటం లేదు. వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు కరోనా సమయంలో 2020లో సుమోటోగా విచారణ చేపట్టింది. ఇక దీన్ని పలుసార్లు విచారణ చేసింది. ఈ క్రమంలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా ఈశ్రామ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న దర్యాప్తు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని 2021లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అయితే ఈ ఆదేశాలను ఎప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే పాటించాయి. అయితే మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీని మీద న్యాయస్థానం ఇప్పటికే పలుసార్లు చెప్పింది. ఈసారి మూడోసారి ఈ విషయం మీద విచారణ చేసిన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో అంతా ఉదాసీనంగా ఉండటానికి ఏముంది, ఎందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేయటం లేదంటూ వ్యాఖ్యానించింది. ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చోటు లేదని స్పష్టం చేసింది. ఇక తమకు ఓపిక నశించిందని, అందుకే మా ఉత్తర్వులను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై నవంబర్ 19లోగా కేంద్ర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.